హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గీతాశ్రీ కిచెన్. లడ్డూ చూడండి ఎంత చక్కగా వచ్చిందో. ఈ లడ్డూ తయారు చేసుకోవడానికి పాకం కూడా అవసరం లేదండి. ఏదైనా స్వీట్ తినాలి అనిపించినప్పుడు, లేదా ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు, ఏదైనా పండుగలప్పుడు కానీ ఇలా చేయండి. టేస్ట్ సూపర్‌గా ఉంటుందండి. ఈ లడ్డూని వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పంచదార పాకం పట్టాల్సిన అవసరం కూడా లేదు. చూస్తుంటేనే తెలిసిపోతూ ఉంటుంది లడ్డు ఎంత చక్కగా వచ్చిందో. చూడండి ఎంత మృదువుగా, ఎంత సాఫ్ట్‌గా ఉందో. రండి చూపిస్తాను. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి 1 కప్పు వరకి సూజీ రవ్వను వేసుకోవాలండి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు వరకి పచ్చి పాలని వేసుకోవాలండి. పాలని వేడి చేయాల్సిన అవసరం లేదండి. మెజరింగ్ కప్ లేకపోయినా పర్వాలేదండి. అన్నీ కూడా ఒకే కప్‌తో నేను చెప్పిన విధంగా మెజర్ చేసి తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రవ్వ అలాగే పాలు మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలుపుకొని ఇప్పుడు దీన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఈలోపు మిగతా ప్రాసెస్ చూద్దాం రండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకోవాలి. అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకే నెయ్యిని వేసుకోవాలండి. ఎక్కువ నెయ్యి కూడా అవసరం లేదండి. 2 స్పూన్ల నెయ్యి కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఈ నెయ్యి మొత్తం కరగనివ్వాలండి. ఇక్కడ నేను ఈ రవ్వ లడ్డూలకి పావు కప్పు వరకి డ్రై ఫ్రూట్స్‌ని ముందే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నానండి. పావు కప్పు వరకి డ్రై ఫ్రూట్స్‌ని ఈ విధంగా నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇవి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. లైట్‌గా బ్రౌన్ కలర్‌లోకి వస్తే సరిపోతుందండి. ఇక్కడ నేను పూర్తిగా కలర్ మారిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వీటిని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే నెయ్యిలోకి 2 టీ స్పూన్ల వరకి శనగపిండి వేసుకోవాలండి. శనగపిండి వేసుకోవటం వల్ల లడ్డు టెక్స్చర్, కలరు చాలా బాగొస్తుందండి. ఇప్పుడు స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని 1 నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా ఈ విధంగా కలిసిపోవాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానపెట్టి పక్కన పెట్టుకున్నాం కదండీ! రవ్వని మొత్తం ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని ఇందులోకి వేసుకోవాలి. రవ్వ మొత్తం పాలల్లో నానిపోయి ఇలా కాస్త గట్టిపడిపోయి ఉంటుందండి. ఈ మిశ్రమాన్ని ఇందులోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్‌ని మీడియం టు లో ఫ్లేమ్‌లో అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా కలిసేలా కలుపుకోవాలి. మనం ఇలా కంటిన్యూయస్‌గా కలుపుతూ ఉడికించుకున్నామంటే కాస్త గట్టిపడిపోతుందండి. ఇక్కడ నేను క్లారిటీగా చెప్పాలనేసి వీడియో కాస్త లెంతీగా పెట్టానండి. మీరు కావాలి అనుకుంటే కాస్త స్పీడ్‌లో కూడా పెట్టేసి చూసుకోవచ్చు. ఇప్పుడు కంటిన్యూయస్‌గా ఇలా కలుపుకుంటూ ఉండాలండి. స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని మినిమమ్ 8-10 నిమిషాల పాటు ఇలా కంటిన్యూయస్‌గా కలుపుకుంటూ ఉండాలండి. ఇక్కడ నేను డిఫరెన్స్ చూపిస్తున్నాను చూడండి. ఈ మిశ్రమం మొత్తం ఉడికిపోయి చిన్న చిన్న ఉండలుగా సెపరేట్ అవుతూ ఉండాలండి. అంతవరకు కూడా స్టవ్‌ని మీడియం ఫ్లేమ్‌లో ఉంచుకొని ఇలా చక్కగా కలుపుకుంటూ సెపరేట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూడండి డిఫరెన్స్ చూస్తుంటే మీకే తెలిసిపోతూ ఉంటుంది. ఇక్కడ నేను పూర్తిగా చిన్న చిన్న ఉండలుగా అయిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పొడి పొడిగా అవ్వాలండి. అంతవరకు ఫ్రై చేసుకోవాలి. నాకు దీన్ని ఫ్రై చేసుకోవడానికి 8-10 నిమిషాలు టైం పట్టిందండి. ఈ విధంగా పొడి పొడిగా అవ్వాలండి. టెక్స్చర్ చూస్తుంటే మీకే తెలిసిపోతూ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి రవ్వ తీసుకున్న కప్పుతోనే 3/4 కప్పు వరకి పంచదారని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పంచదారని ఈ విధంగా మెత్తగా పొడి చేసి తీసుకోవాలండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు పాలకి 3/4 కప్పు పంచదార సరిపోతుందండి. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న పొడిలోకి ఈ పంచదార పౌడర్‌ని వేసుకోవాలండి. స్టవ్ ఏమీ ఆన్ చేయాల్సిన అవసరం లేదండి. రవ్వ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పంచదార పొడిని మాత్రం వేసుకోవాలి. ఇప్పుడు పంచదార పొడి మొత్తం ఇందులో కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను పూర్తిగా కలిసిన తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిసిపోయి మనం లడ్డూ చుట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా ఇందులో వేసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టేసుకోవాలండి. ఇక్కడ నేను అన్నీ కూడా లడ్డూలాగా చుట్టుకున్న తర్వాత తీసి చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. పంచదార పాకం కూడా అవసరం లేదు. చూస్తుంటేనే తెలిసిపోతుంది లడ్డు ఎంత మృదువుగా వచ్చిందో. ట్రై చేసి మీకెలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.